హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోల్ ఎక్స్ప్లోర్. దిస్ ఇస్ దివ్య. ఈరోజు మన వీడియోలో మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధమైన కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ ఫుల్ దర్శన్ చూపిస్తాను. ఈ టెంపుల్ని అంబాబాయి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ లోకల్ పీపుల్ అమ్మవారిని అంబాబాయి అని పిలుచుకుంటారు. ఈ టెంపుల్ నియర్లీ 1300+ ఇయర్స్ ఓల్డ్ అని అంటారు. చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. కొల్హాపూర్లో ఉన్నటువంటి ఈ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అని నమ్ముతుంటారు. ఈ అమ్మవారిని భక్తులు కోరిన కోరికలు తీర్చే వరాలు ఇచ్చే తల్లిగా పూజిస్తారు. అలాగే అమ్మవారికి భక్తులు చీర, సారె, పసుపు, కుంకుమ, నల్ల పూసలు, కొబ్బరికాయ సమర్పిస్తారు. ఇక్కడ మేము అమ్మవారి దర్శనానికి శుక్రవారము సాయంత్రము వెళ్ళాము. శుక్రవారం అవడం వల్ల భక్తులు కొంచెం ఎక్కువగానే ఉన్నారు. మాకు 2 గంటల సమయం పట్టింది దర్శనానికి. ఇప్పుడు ఈ టెంపుల్ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకనాడు బృహ మహర్షి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి వచ్చాడంట. అప్పుడు విష్ణుమూర్తి బృహ మహర్షి రాకను గమనించలేదు. ఆ సమయంలో ఆ మహర్షి కోపానికి గురై విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నాడు. అప్పుడు అది తట్టుకోలేని లక్ష్మీదేవి ఆగ్రహించి వైకుంఠాన్ని వదిలి ఈ కొల్హాపూర్కి వచ్చి తపస్సు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయిందట. ఆ సమయంలో మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలిపెట్టి అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకంకి వచ్చి ఇక్కడ తిరుపతిలో శ్రీనివాసుడిగా కొలువైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకు గాను ఇక్కడ ముందుగా మనము శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటాం. అలాగే ఈ కొల్హాపూరు శక్తిపీఠంగా ఎలా అయిందో తెలుసుకుందాం. శివుడు సతీదేవి దేహాన్ని పట్టుకొని ప్రళయతాండవం చేసినప్పుడు సతీదేవి నయనాలు ఈ క్షేత్రంలో పడినాయి. అలా అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ముఖ్యమైన శక్తిపీఠంగా ఏర్పడింది. స్కంద పురాణంలో ఈ నగరాన్ని కరవీర మహానగరము అని, దేవిని కరవీర మహాలక్ష్మి అని పిలుస్తారు. శివుడు కాశీలో ఎలా అయితే ఉంటాడో అలాగే లక్ష్మీదేవికి ఈ క్షేత్రము అభిముక్త క్షేత్రము. ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ విడవకుండా ఉంటుంది. ప్రళయకాలంలో లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకు గాని ఈ అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని అంటారు. కరములు అంటే చేతులు అని అర్థం. మనం తూర్పు ముఖద్వారం నుండి గుడిలోకి ప్రవేశిస్తాం. గర్భగుడిలో మహాలక్ష్మి అమ్మవారు 3 అడుగుల ఎత్తైన మూర్తి. 4 చేతులతో గద, డాలు, పండు, పానపాత్ర ధరించి ఉంటుంది. ఈ ఆలయానికి 4 దిక్కుల ముఖద్వారాలు ఉన్నాయి. అలాగే ఈ ఆలయము 5 గోపురాలతో ఉంది. అలాగే ఈ ఆలయము హేమాదంత్ నిర్మాణ శైలితో నిర్మించబడి ఉంది. మేము అమ్మవారిని శుక్రవారము సాయంత్రం దర్శించుకున్నాము. అలాగే శనివారం ఉదయం 5 గంటలకు మళ్ళీ దర్శించుకున్నాము. ఇక్కడ విశేషంగా సంవత్సరానికి 2 సార్లు సూర్యకిరణోత్సవం జరుగుతుంది. ఇది జనవరి మరియు నవంబర్ మాసాలలో సూర్యాస్తమ సమయంలో 2 రోజుల పాటు సూర్యకిరణాలు అమ్మవారిపై ప్రసరిస్తాయి. ఇవి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంకాల సరస్సులోని సంధ్యామఠ్ మీదుగా ఈ సూర్యకిరణాలు అమ్మవారిని తాకుతున్నాయి అని పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ అమ్మవారి గుడిలో మహాప్రసాదంగా దూద్ పేడాని ఇస్తారు. అమ్మవారి టెంపుల్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో రంకాల సరస్సు ఉంది. మేము ఉదయం 7 గంటలకే ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడ సూర్యోదయం మరియు సూర్యాస్తమ సమయాల్లో చాలా బాగుంటుంది. కొల్హాపూర్లో కొల్హాపూరీ చెప్పులు చాలా ఫేమస్ అండి. మీరు వస్తే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ మిసల్ పావ్ కూడా చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుంది.
బ్రేక్ఫాస్ట్ చేశాక రూమ్ వెకేట్ చేయడానికి వెళ్ళామండి. మేము రూము మహాలక్ష్మి ధర్మశాలలో తీసుకున్నామండి. ఇక్కడ డిలక్స్ రూము 1500 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.